తెలుగు వాళ్ళు ఇప్పుడిప్పుడే ఎక్కడెక్కడికో వెళ్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎక్కడెక్కడికో అంటే పాన్ ఇండియా ఫిలిమ్స్, పాన్ వరల్డ్ ఫిలిమ్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికి పాన్ గోదావరి అనే ఒక గొడవతో స్టార్ట్ అవుతున్నారు. ఆనందలహరి అనే ఒక వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది అతి త్వరలో. దానికి సంబంధించి హీరోయిన్లు ఇద్దరు మనతో ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అండి ఇద్దరికి. హాయ్ హాయ్, కంగ్రాచ్యులేషన్స్. ఈ రోజుల్లో ఒక సిరీస్ చేసి దాన్ని దిగ్విజయంగా తీసుకురావడం అనేది ఒక పెద్ద ఆర్ట్ అయిపోయింది. కానీ మీ దాని గురించి మాత్రం నాకు ముందే తెలుసు. ఎందుకంటే రామనాయుడు స్టూడియోలో ఉన్న ప్రవీణ్ ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో మీ గురించి నాకు ముందుగానే చెప్పారు. చాలా టాలెంటెడ్ పీపుల్ ఇద్దరు చేస్తున్నారు హీరోయిన్గా. ఆ డైరెక్టర్ కూడా సాయి అని అతన్ని పెట్టుకున్నానన్న, చాలా బాగున్నారు, మీరు ఒకసారి చూడండి అని నాకు ఒక గ్లిమ్స్ పంపించారు 1 year బ్యాక్. కానీ ఇది ఇప్పుడు ఇంత లేట్గా రావడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? లేట్ అంటే ఇంకా న్యూ ఫేసెస్ కదా సార్. నిజం చెప్పాలంటే న్యూ ఫేసెస్ కొంచెం అది నేను మాట్లాడకూడదు, బట్ వాళ్ళ బిజినెస్ వాళ్ళకు ఉంటుంది కదా సార్, మనీ జనరేట్ చేయడానికి. సో కానీ అంటే మీరే చెప్తున్నారు కొత్త వాళ్ళని, ఆరాటం కొంచెం తప్పనారే మేము చేసేసాం కదా ఇది ఎప్పుడు వస్తుంది అనేది ఆ ఫీల్ లేదా? హానెస్ట్గా చెప్పండి. రామనాయుడు స్టూడియోస్ సార్, వెనకతల బ్యాకప్ సురేష్ ప్రొడక్షన్స్ ఉంది. సో ఫుల్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు జనాల్లోకి ఇంకా వెళ్ళి మంచి కాంప్లిమెంట్స్ తీసుకోవాలి, ఈ అమ్మాయి చాలా బాగా చేసింది, బాగుంది అనిపించుకోవాలని అయితే చాలా గట్టిగా ఆల్రెడీ గొడవ స్టార్ట్ అయినట్టు మీ ఇద్దరికి. అది కానీ నాకు ఆ ట్రైలర్లో చాలా నచ్చింది. ట్రైలర్ చాలా బాగుంది, చాలా కొత్తగా ఫ్రెష్ ఫీలింగ్ ఉంది. యాక్చువల్లీ నేను చెప్తున్నాను కానీ 1 year అని, దాని ఉద్దేశం చూడటానికి మాత్రం చాలా అంటే చాలా ఒక ముద్దలాగా చక్కగా ఉంది. అందులో మీరు పెట్టిన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి గొడవలు కూడా అది బాగా కనెక్ట్ అవుతాయి అనిపించింది నాకు. ఇప్పుడున్న జనరేషన్కి సంబంధించి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి గొడవ ఏంటి అంటే ఇప్పుడు అది ఓకే ఓకే ఎవరో చెప్పండి అసలు. ముందు మీ ఇద్దరు మీ పేర్లతో చెప్పండి. స్టార్ట్ చేశారు కదా క్వశ్చన్. లేడీస్ ఫస్ట్. ఫిలింలో నాది వెస్ట్, తింది ఈస్ట్ అనమాట. ఒక ఫుల్ ఆపోజిట్గా ఉన్న ఫ్యామిలీస్కి పెళ్లి చేసేస్తారు అనమాట మా ఇద్దరికి. ఇంకా అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఏదైనా తెలుసుకోవాలంటే మీరు చూడాల్సిందే. అంతేనా? కానీ ఆ వెస్ట్ వాళ్ళు, మాది వెస్ట్ గోదావరి అండి, మాది ఈస్ట్ గోదావరి అండి. మాకు గోదావరి ఇప్పుడు మాకు ఇక్కడేంటి వైజాగ్ నుంచి ఇటువైపు వచ్చే వాళ్ళందరికీ కూడా గుంటూరు, కృష్ణ, తెలంగాణ వాళ్ళకి ఎస్పెషల్లీ మాకు గోదావరి వాళ్ళే. అంటే వాళ్ళు చాలా మర్యాదలు, ప్రేమలు అవన్నీ ఉంటాయి అనుకుంటారు. కానీ మీ ఇద్దరు తెక్కొట్టుకుంటా ఉన్నారు. అంటే బయట వాళ్ళు వస్తే ప్రేమ చూపిస్తాం, మా లోపల కొట్టుకుంటారా? కానీ బయట వాళ్ళు ఎవరైనా మమ్మల్ని అంటే ఒప్పుకోం. ఓకే. నాకెందుకో లాస్ట్కి వచ్చేసరికి టీజర్లో కూడా ఒక ఎమోషనల్ బాండింగ్తో ఉన్నారు అనేది ఉంది. అంటే పెళ్లి తర్వాత ఎలాంటి సమస్యలు వస్తాయని చెప్దాం అనుకున్నారా మీరు? ఒక ఎర్లీ స్టేజ్లో మ్యారేజ్ అయితే పెళ్లి తర్వాత వాళ్ళు ఎట్లాంటి సమస్యలు వస్తాయి, వాళ్ళు అర్థం ఎలా చేసుకుంటారు, మళ్ళీ మీరు చూడాలి సార్. అది మొత్తం చెప్పించేస్తారు. లేదు అంటే మొత్తం అది నా ఉద్దేశం ఏంటంటే అసలుకి ఇంత మంచి చిన్న కాన్సెప్ట్ లాగా ఉంటుంది, కానీ చూడటానికి చాయ్ చేసినప్పుడు మాత్రం ఆ డెప్త్లు కానీ ఆ 2 నిమిషాల ట్రైలర్లోనే చాలా అనిపించింది నాకు. బేసిక్గా ఏ మ్యారీడ్ కపుల్కైనా గొడవలు ఉంటాయి, అది ఏ ఏజ్ అయినా సరే. అలాంటిది ఒక చిన్న ఏజ్, లైక్ ఈమెకి 20, ఆ అబ్బాయికి 23, ఈ ఏజ్లో పెళ్లి చేసేస్తే ఇంకెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మెచ్యూరిటీ లేని ఏజ్, సో ఎన్ని గొడవలు ఉంటాయి. అంటే మెచ్యూరిటీ అంటే లేని వాళ్ళకి ఎప్పుడూ ఉండదు, మెచ్యూరిటీ ఉండే వాళ్ళకి దాదాపు వాళ్ళకు క్లారిటీ ఉంటుంది. అది ఈ ఏజ్ అని చెప్పి మనం డిసైడ్ చేయలేం. కానీ ఏమవుతుందంటే జర్నీలో మెచ్యూరిటీ వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు, అలా ఎవరికి వస్తుందో మీరు చూడాలి. ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరికి మెచ్యూరిటీ వచ్చిందంటారు? చెప్పేసి చూడాల్సిందే మీరు. అంతేనా? కాదు, మీరు ఫస్ట్ యాక్చువల్లీ మీరు ఇండస్ట్రీకి ఇప్పుడు తెలుగు వాళ్ళు రావటం అనేది అప్పుడప్పుడు అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య కొంచెం బాగానే స్టార్ట్ అయ్యారు. మీరు అనుకున్నప్పుడు ఇండస్ట్రీ అనగానే మీ ఇంట్లో వాళ్ళు మీకు ఎలా సపోర్ట్ చేసి పర్లేదు వీఆర్ విత్ యూ అని చెప్పిన సందర్భం ఏంటి? యాక్చువల్లీ ఇండస్ట్రీలోకి వచ్చి 5 years అయింది నేను వచ్చి. స్టార్టింగ్ అయితే అసలు మా ఇంట్లో ఒప్పుకోలేదు సార్. అసలు ఫీల్డ్ వద్దు, చక్కగా చదువుకొని ఏ చిన్న ఉద్యోగం అయినా ఎందుకంటే లైక్ పర్లేదు మా వెల్ సెటిల్ ఫ్యామిలీని, సో ఇలా ఫీల్డ్ అయితే ఏమొద్దు అని చెప్పారు. నాకైతే ఎందుకో తెలీదు, ఇష్టం, యాక్టింగ్ అంటే ఇష్టం ఉంది. సో మా మదర్ సపోర్ట్ నాకు ఎక్కువ. మా మమ్మీ అయితే అంటే చిన్నగా
లైక్ మేము స్కూల్లో డ్రామాలు చేసి డ్యాన్స్ చేసి వీటిలో చూసి ఈమె చాలా ఉంది టాలెంట్, మనం పుష్ ఇస్తే బాగా ఎదుగుతుంది అని చెప్పేసి కొంచెం ఫ్యామిలీ ఎవ్వరు, మా డాడీ కానీ మా పిన్ని అమ్మమ్మలు ఎవరు సపోర్ట్ రాకపోయినా స్టార్టింగ్ స్టేజ్లో మమ్మీ బాగా సపోర్ట్ చేశారు. కొన్ని వెబ్ సిరీస్లు షార్ట్ ఫిల్మ్తోనే స్టార్ట్ అయింది నా జర్నీ. నెమ్మదిగా ఇంకా వాటిలో హిట్ పడడం స్టార్ట్ అయింది. అప్పుడు రికగ్నైజేషన్ వచ్చింది. అప్పుడు నా ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేశారు. మనం పిల్లని ఏదో అనుకున్నాం కానీ అమ్మో టాలెంట్ ఉంది. సో నాకేమనిపిస్తుంది అంటే సాధిస్తే వాళ్ళ ఒపీనియన్స్ కూడా మారుతాయి అని స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయ్యి ఆ షార్ట్ ఫిలిమ్స్లోనే అన్నయ్య లైక్ మా డైరెక్టర్ గారు మేము అందరం కలిసి ఒక షార్ట్ ఫిలిం చేయడం జరిగింది. అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. సో మేము పెద్దగా చేయాలి, ఏదైనా పెద్దగా ప్లాన్ చేయాలనుకున్నాం కానీ ఇంత పెద్దది అవుతుంది సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఆహాలో రిలీజ్ అవుతుంది అని అయితే అనుకోలేదు. నిజంగా చాలా పెద్ద విషయం. ఎందుకంటే తెలుగు సినిమాలోనే ఒక క్రెడిబిలిటీ, ఒక స్టాండర్డ్స్ ఉన్నాయంటే సురేష్ ప్రొడక్షన్స్ అని మనం బల్లగుద్ది చెప్పచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళు ఆయన్ని ఆ ప్రొడక్షన్ని స్టార్ట్ చేశారు. దగ్గర 5-10 వయసు దాటిపోయిన వాళ్ళలో మీకు 2-10 వయసులో మీకు చేసే అవకాశం వచ్చింది. నేను 3 years బ్యాక్ అదే గేట్ ముందు ఆడిషన్ కోసం నించునే ఉంది సార్. అవునా? 3 years బ్యాక్ కరెక్ట్గా రాజ్ తరుణ్ గారు ఏదో స్టేటస్ పెట్టారు ఇక్కడ ఆడిషన్స్ అవుతున్నాయని. వెళ్ళి చూస్తే పెద్ద లైన్ ఉంది గేట్ దగ్గర. ఇప్పటికీ ఉంది నా దగ్గర ఫోటో, తర్వాత షేర్ చేస్తాను. నాకు ఇప్పుడు షేర్ చేస్తే ఇంటర్వ్యూలో పెడతాను. ఓకే, పంపిస్తాను. 3 years బ్యాక్ అక్కడ గేట్ దగ్గర నించున్నాం. సడన్గా నేను ముందు చేస్తున్నా మూవీస్ అండ్ చిన్న సైడ్ క్యారెక్టర్స్, ఇట్లా చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ వస్తున్నా. సడన్లీ ఇంకా వెరీ నైస్. సాయివానపల్లి వల్ల నాకు మీరు కనబడుతూనే ఉంటారు మధ్యలో, అక్కడక్కడ చూస్తూనే ఉంటాను. అట్ ద సేమ్ టైం అందరూ కూడా నేను కూడా మీ పేర్లు ఎలా అనుకుంటే ఆనంద్ లహరి అనుకుంటానే ఆనంద్ లహరి కదా అన్నట్టుగా పరిచయం చేశాను. మీ ఒరిజినల్ పేర్లు ఏంటి, అసలు మీరు ఎలాగా అసలుకి ఇండస్ట్రీకి రావాలని ఎలా అనిపించింది? నా పేరు అభిషేక్ బొడ్డేపల్లి అండి, మాది శ్రీకాకుళం జిల్లా మాది. నేను యాక్చువల్లీ నా జర్నీ స్టార్ట్ అయింది మా కాలేజ్ వల్ల. నేను భీమవరంలో విష్ణు డెంటల్ కాలేజ్ అని డెంటిస్ట్ చేశాను, కంప్లీట్ చేసేసాను. అప్పుడు కాలేజ్లో అక్కడ ఒక విష్ణు కాకుండా ఇంకా ఫార్మసీ, ఫార్మ్ డి, స్వెక్ ఇట్లా అన్ని కాలేజ్ కలిపి ఉండేది. సో ఇంటర్ కాలేజ్ డ్యాన్స్ కాంపిటీషన్స్ అవన్నీ అవుతుండేవి, పార్టిసిపేట్ చేయడం అదంతా. అది విట్ వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు చూసి పిలవడం, లాగడం అంతా. అప్పట్లో ఎప్పుడంటే మిస్టర్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఆ టైంలో సార్ అది చేసేవాళ్ళం. కానీ నా కాలేజ్ ఇంటర్న్షిప్ అయిపోయినప్పుడు నేను అనుకున్నా ఇంక ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చి ట్రై చేయాలని. అప్పుడు హైదరాబాద్ బ్యాగ్స్ సర్దుకొని వచ్చేసా. వచ్చిన వెంటనే ఫిల్మ్ స్కూల్స్ వెతకడానికి, అంటే నేను వెళ్ళి పర్టికులర్గా కూర్చొని ప్రతి ఫిల్మ్ స్కూల్కి వెళ్ళేవాడిని. వెళ్ళి డెమో 1 day కూర్చొని చూస్తాను సార్, బాగుంటే నేను జాయిన్ అవుతాను. అట్లా అన్ని ఫిల్మ్ స్కూల్స్ తిరిగాను. నేను దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ స్కూల్ అని ఇక్కడ గచ్చిబౌలిలో ఉండేది సార్. నాకు అది టైమింగ్స్ హైలైట్ నచ్చింది అనమాట. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6-7 నాన్ స్టాప్. నాకు అక్కడ టైం స్పెండ్ చేయడం కావాలి, ఇంకే నీళ్ళ వీకెండ్స్లో అట్లా అంటే మళ్ళీ అయిపోయిద్దని నాకు అక్కడికి వెళ్ళేవాడిని. అక్కడ 3 గురువులు ఉండేవారు. సుప్రియా శుక్లా అని, షీస్ ఫ్రమ్ NSD. ఇంకొకరు ప్రగతి మ్యామ్ అని, షీస్ ఫ్రమ్ లీ స్ట్రాస్బర్గ్ అటు సైడ్ చేసి వచ్చారు. ఇంకొకరు శ్రీనివాస్ సార్ అని, అతను వోకల్స్. ముగ్గురు అసలు నెక్స్ట్ లెవెల్ ఉండేవారు. మొత్తం అక్కడ థియేటర్స్ ప్రాక్టీస్ చేయడం, వర్క్ చేయడం, రోజు సెషన్స్ అవ్వడం, క్లాసెస్ అండ్ అలా. నాకు 1 year అయ్యాక నేను ఆడిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను సార్. ఇంకా మీకు ఒక నమ్మకం వచ్చేసింది అక్కడ? వచ్చేసింది. నేను ఇంకా ఇవ్వగలను ఆడిషన్స్, ఏదైనా సరే వాడు పిలిస్తే అని చెప్పి ఆడిషన్స్కి వెళ్ళాను. తర్వాత ఈ ఇండీ ఫిల్మ్ ఫెస్టివల్ అని చెప్పి ఉంటాయి సార్, మోనో యాక్ట్లో అప్పుడు పార్టిసిపేట్ చేశాను అనమాట. దాంట్లో రన్నర్-అప్ వచ్చింది, 2nd పొజిషన్ వచ్చింది. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వచ్చారు. దాని తర్వాత ఆడిషన్స్ ఇవ్వడం, స్లోగా ఆరంభం అనే మూవీ చేశాను సార్. అజయ్ అని అతని DOP ముందు అతని ఒక ప్రాజెక్ట్లో కలిశాను, ఒక క్యారెక్టర్. దాంట్లో మళ్ళీ సేమ్ అది హాస్టల్ డేస్ అనే వెబ్ సిరీస్ వచ్చింది. దాంట్లో ఒక విందు భోజనం అని ఒక మూవీ చేశాను సార్, అది MX ప్లేయర్లో ఉంటుంది. దాంట్లో నెగిటివ్ రోల్ చేశాను. దాంట్లో ఇంకా అర్థమైంది అరుణ్ కుమార్ సీజన్ 2 అని, దాంట్లో కూడా సీజన్ 2లో చేశాను. దాంట్లో తేజ్ని మధువాడి గారు పక్కన చేశాను. నెక్స్ట్ మధ్యలో యాడ్స్ అండ్ ఆల్ నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, డైరెక్టర్స్. నా కాంటాక్ట్స్ అలా మెల్లిగా పెరుగుతుంది. ఇప్పుడు సినిమాకి వచ్చే వాళ్ళందరూ కూడా మీ జర్నీని చూసి నేను చెప్పాలి. ఎందుకంటే కొత్తగా వచ్చేవాళ్ళు అలా వచ్చేసి మేము ఇలా హీరోలు అయిపోవాలి అనుకోవద్దు. కొంచెం టైం తీసుకోండి, టేక్ యువర్ టైం. ఇలాగా ఒక ప్రాక్టికల్స్ లాగా చేయండి. వర్క్స్ చేస్తే కదా మీకు తెలిసేది. ఇప్పుడు చాలామంది ఏదండి పర్లేదు, నేను చాలా హైట్, చాలా అందగా బాగా యాక్ట్ చేస్తాను, అఫ్కోర్స్ చేయొచ్చు. కానీ దీనిలో ఉంటే వల్ల వచ్చేది ఏంటంటే ప్రాక్టికాలిటీ.
ఎక్కడ ల్యాబ్స్ ఉన్నాయి, ఎక్కడ వోకల్స్ కరెక్ట్గా ఉండాలి, ఎక్కడ ఒక చిన్న స్టెప్ స్లైలెంట్గా ఉండాలి, ఎక్కడ మూమెంట్ ఉండాలి అనేది తెలుస్తుంది. ఇప్పుడైనా లెర్నింగే కదా, ప్రాక్టీస్ ఇదంతా. వెరీ నైస్ జర్నీ. కాకపోతే మీరు మరి డెంటల్ జాబ్ ఏం చేశారు? నేను నమ్మలేదు సార్. అంటే 2 పడవల మీద కాలేసి వెళ్ళడం అనేది నా వల్ల కాదు. నేను కంప్లీట్ చేసి కంప్లీట్ ఫోకస్ అంతా దీని మీద పెట్టాను సార్. అప్పుడు మరి మీ ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? అంటారు కదా సార్, మా మమ్మీ అయితే ఫుల్ మా మమ్మీ స్కూల్ టీచర్ అసలుకే చిన్నప్పుడు ఇంకా ఇప్పటికీ ఉంటుంది. కానీ మా డాడీ ఎక్స్ ఆర్మీ, బట్ మూవీస్ అంటే పిచ్చి. ఇంకా ఫస్ట్ డే వెళ్ళి ఫస్ట్ షో కూర్చొని చూస్తారు మా డాడీ. ఒక తెలుగు కాదు, హిందీ. ఆర్మీ ఆఫీసర్ కాబట్టి హిందీ కూడా. హిందీ ఒకసారి అయితే నాకు కాల్ చేసి ఏదో మరాఠీ సైరాట్ మూవీ, మరాఠీ, అరే అది వచ్చిందిరా, నేను థియేటర్లో లైన్లో జనాలు అందరూ ఉంటే నేను కూడా అదే లైన్లో నిల్చున్నాను, నువ్వు కూడా వెళ్ళి చూడు అన్నారు. నేను వెళ్ళి చూడగానే నాకు మైండ్ పోయింది, అమ్మా సరైన మూవీసే చూస్తున్నావు డాడీ కూడా అనుకున్నాను. ఆ పిచ్చే అనుకుంటా ఇటు సైడ్. అంటే చిన్నప్పుడు కూడా మా డాడీకి సిడి షాప్ అది ఉండేది సార్. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాక మా డాడీ బిజినెస్ కి వచ్చేసారు. ఇంకా సిడి షాప్ ఒకటి శ్రీకాకుళంలోనే సార్, సిడి షాప్, గేమ్ షాప్. ఇప్పుడు తీసేశారు. కరెక్ట్, సరైన అర్హతలు ఉన్నాయి నీకు సినిమా హీరో అవడానికి కావాల్సిన సరైన ఉంటారు కదా సార్, చిన్నప్పుడు చేసేవాళ్ళు. బర్న్అవుట్ ఎక్స్ప్లోర్ సమ్ సిడి కాపీ పెట్టడం నేను చేసేవాడిని. అదంతా బర్నింగ్ సిడి పని చేయండి, సిడి బర్న్ చేయండి అంటారు. ఓకే, అవుతుందండి, బర్న్ అవుతుంది. అది ఇప్పుడు అయిపోయింది సార్, అదే బిజినెస్ ఎరా అయిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎల్ఈడి స్క్రీన్స్ అండ్ ఆల్ అది చూస్తున్నారు. మొత్తానికి దీనిలోనే ఉన్నారు, మొత్తానికి ఎక్కడొక్కడ విజువల్ లో ఉంటారు. వెరీ నైస్. మీ మమ్మీ మీ డాడీ ఇద్దరు గొప్ప వాళ్ళ వల్ల వాళ్ళ ఇద్దరు కన్న కళలు మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. నాకైతే మీ విషయంలో నాకు పర్టికులర్గా మీ పేరు చెప్పి మీరు చెప్పండి మేడం. నా పేరు భ్రమరాంబిక. నిజంగానే మీరు అన్నట్టు మా మదర్ సపోర్ట్ చాలా ఉంది. ఎందుకంటే ప్రతి షూట్లో నేను షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ చేయడం జరిగింది, యాంకరింగ్ చేయడం జరిగింది, డాన్సింగ్ చేసా. ఇవి ఎన్ని ఆర్ట్ చేసిన ప్రతి పాయింట్లో మా మదర్ నాతో తోడుగా ఉంటారు. ఆమె ఎంత సాక్రిఫైస్ చేస్తుంటారో. షీఈస్ అ గ్రేట్ మదర్ అండి. దేనికంటే నేను చూస్తూ ఉంటాను చాలా మంది. మా మదర్కి మేము హైదరాబాద్ వచ్చినప్పుడు మా తోడు ఎవ్వరు లేరు, మేము ఇద్దరం వచ్చాం, బస్ ఎక్కి వచ్చాం అంతే. ఏ ఊరు నుంచి? రాజమండ్రి శ్రీకాకుళం. అదేదో సినిమాలో చూపిస్తాం, పెట్టి పట్టుకొని వచ్చినాడు, అట్లా పెట్టి పట్టుకుని ఎర్ర బస్ ఎక్కి వచ్చారు మీ మదర్. అసలు తెలీదు, జస్ట్ ఏదో ఒక షోలో సెలెక్ట్ అయ్యాను, దానికోసం వచ్చేసి ఆడిషన్ ఇచ్చేసి సెలెక్ట్ కూడా అయిపోయాను. వచ్చాం, ఉన్నాం, ఇంకంతే నెమ్మదిగా. నిజంగా దేవుడికే థ్యాంక్ యూ చెప్పుకోవాలి, ఆయనే నడిపించాడండి. బికాజ్ నాకు ఎవ్వరు తెలియదు ఈ ఫీల్డ్లో పలానా వాళ్ళని పట్టుకుంటే మళ్ళీ అట్లీస్ట్ వాళ్ళు రిఫర్ చేస్తే అవుతుందా ఏం తెలియదు. నా వర్క్సే అవి చేస్తున్నాను, అందరికీ తెలిసి వచ్చింది. యాక్చువల్లీ అందరూ అనుకుంటారు కానీ వాళ్ళ ద్వారా వాళ్ళని పట్టుకుంటే వీళ్ళ ద్వారా ఇవన్నీ అవ్వవు. మీ దగ్గర కంటెంట్ ఉండి మీ ఫేట్లో రాసి ఉంటే మాత్రమే అవుతుంది. ఇది చాలా మంది మిస్ అవుతారు. వాళ్ళ ద్వారా వస్తుంది, వీళ్ళ ద్వారా, ఎవరి ద్వారా రాదు. కాకపోతే మంచి కనెక్షన్స్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి అందరితో మంచిగా ఉండడం అనేది గుడ్ హ్యాబిట్, హెల్ప్ అవుతుంది. కానీ మీ మదర్ కానీ మీరు కానీ ఎప్పుడు భయపడలేదా ఇండస్ట్రీ అనగానే ఇలా మాట్లాడతారు అలా మాట్లాడతారు అని? భయపడలేదు. అంటే వెరీ స్టార్టింగ్లో కొంచెము అర్థం కాక, అంటే ఎవరితో ఏం మాట్లాడితే ఎవరు హర్ట్ అయిపోతున్నారో అది ఇది, లేదంటే ఒక్కొక్కసారి మనలో హర్ట్ చేస్తారు. సో ఇలా కొంచెం స్టార్టింగ్లో భయపడాం, కానీ దాని తర్వాత ఇంకా ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. గుడ్ ఎక్స్పీరియన్స్ అంటే నా గ్రోత్ అండి. ఎప్పుడైతే స్టార్ట్ అది మీ పెద్ద ఒక పాయింట్ చెప్పమంటే మీరు 5 ఏళ్ళ జర్నీ చెప్తున్నారు అది ఓకే, బట్ కానీ ఒక ఇన్స్టెంట్ అంటే ఇప్పుడు మీరు సురేష్ ప్రొడక్షన్స్ లాంటి సంస్థలో చేసినప్పుడు సురేష్ బాబు గారు బాగుందని చెప్పడం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ కెరియర్లోనే ఒక ఇది బెస్ట్ మూమెంట్, ఇది హై ఇచ్చింది. నేను యాంకరింగ్ చేసినప్పుడు పలానా వాళ్ళు బాగుందన్నారు, నేను వెబ్ సిరీస్ చేసినప్పుడు ఇలాగ వచ్చింది, ఇలా అలాగనే ఉంటుంది. ఐ డిడ్ ఎ వెబ్ సిరీస్, అది పేరు చెప్పడం లేదు, చెప్పండి పర్లేదు. దగ్గట్ అని ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. దగ్గట్ నేను అవును, అది నాకు చాలా టర్నింగ్ పాయింట్. అది దాంతో చాలా మందికి తెలుసాను నేను. దాని తర్వాత అది వెళ్తూ అండ్ ఇప్పుడు నేను చేస్తున్న ఆనంద్ లహరి నాకు ఇంకొక పెద్ద టర్నింగ్ అవుతుంది ఖచ్చితంగా. బికాజ్ ఓన్లీ ట్రైలరే చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది సెలబ్రిటీస్, చాలా బాగుందండి, కామన్ పీపుల్ నుంచి కానీ. వన్స్ ఇది రిలీజ్ అయ్యాక నిజంగా ఇది చాలా పెద్ద టర్న్ అవుతుంది ఖచ్చితంగా.
అడ్వాన్స్ ఇస్తాను, తీసుకుంటారా హీరోయిన్గా? స్టోరీ నచ్చితే తీసుకుంటాను. ఆల్రెడీ తెలివి లేదన్నారు ఇందాక, వచ్చేసిందిగా, క్లారిటీగానే ఉంది కదా. పేపర్ చూపించండి ఇప్పుడే. పేపర్ వద్దంటుంది కదా, ఓన్లీ స్టోరీ అనే చెప్తుంది కదా. ఫస్ట్ స్టోరీ. డబ్బులు ఇస్తానంటే తీసేసుకుంటారా ఏంటి? ఇక్కడ ఎర్ర బస్ ఎక్కి రావటం వరకే, వచ్చాక ఇక్కడ అంతా మారిపోతుంది మాస్టర్. ఫిలిం నగర్ మేకప్ అన్ని మార్పించేస్తుంది. అది ఇప్పుడు గ్రోత్ అంటే ఏంటంటే ఇదే. ఏమనుకోకపోతే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే చాలా మంది వస్తూ ఉంటారు, వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎక్కడో, అరే ఇది నిజంగా కదా, పలానా భ్రమరంగిక పలానా టాక్ తెలుగు ఇంటర్వ్యూలో చెప్పింది నిజమే, ఇలా మనం చేయకూడదు, ఇలాంటి అనుభవించకూడదు, ఇలాంటి మాట పడకూడదు, ఏదో ఉంటుంది కదా సంథింగ్ అట్లాంటిది నేను అడిగింది. నేనే అంటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లైక్ ఎలా అంటే, ఏదైనా ఇప్పుడు ఒక ఇద్దరు ఉన్నారండి, వాళ్ళు మనల్ని ఏమైనా అంటున్నారంటే మనం అవకాశం ఇచ్చినట్టు ఎంతో కొంతమంది బాగా మాట్లాడే వాళ్ళు అనేస్తారు, అది పక్కన పెడితే కొంత మనం అవకాశం ఇచ్చినట్టు అవుతాం. సో నేనేమంటా అంటే ఎక్కువ అవకాశం ఇవ్వకూడదు, ఎక్కువ టూ మచ్ క్లోజ్ అవ్వకూడదు. మంచితనం ఓకే, మంచితనాన్ని మించేసి ఇంకా క్లోజ్ అయిపోయి అలా అనుకుంటే ఖచ్చితంగా ఒకళ్ళు మనం అనేస్తారు గబుక్ నా ఫ్రెండ్లీనెస్తో నమ్ముతూ. సో అందుకే అదైతే నేను నమ్ముతున్నాను. నా జర్నీలో కూడా కొంచెం ఎంతలో ఉండాలో వర్క్ చేసుకున్నామా, అందరితో మంచిగా పలకరించేసామా, వచ్చేసామా. ఇది వరకు ఉంటే మనం స్లోగా అయినా పర్లేదు, మెట్ల మీద వెళ్దాం, లిఫ్ట్ తోద్దు, మెట్ల మీదనే వెళ్ళచ్చు. ఇవాళ వచ్చేసి ఇవాళ స్టార్స్ అయిపోదాం అనుకుంటారు అందరూ. 10 రోజులు షూటింగ్ చేస్తారో లేదో తెలియదు, వాళ్ళకి ఏదో ఊహించేసేసుకుంటూ ఉంటారు. కాదు, ఇక్కడ జర్నీ చేయాలి. జర్నీలో చాలా తెలుస్తాయి. ఆ జర్నీ అనేది నేను నమ్ముతాను, మీరు కూడా ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి జర్నీస్ ఖచ్చితంగా బాగుంటుంది అనిపిస్తుంది. విచ్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఇన్ ఆనంద లహరి? మొత్తం కదండి కదండి అని అంటాం కాదు. ఫస్ట్ నుంచి మీరు కూర్చున్న దగ్గర నుంచి నాన్ స్టాప్ ఫన్ ఉంటుంది. ఇంకా 8 ఎపిసోడ్స్ ఉంటుంది. వెరీ నైస్. కూర్చుంటారు, బింజ్ వాచ్ చేస్తారు ఖచ్చితంగా. కానీ అందరు కూడా కొత్త వాళ్ళు అని చెప్పారు. చాలా మంది కొత్త ఆర్టిస్టులని కావాలని ఏరికోరి తీసుకున్నాం, మేము ఒక కొత్త క్రీమ్ని తయారు చేయాలనుకుంటున్నామని మీ ప్రొడ్యూసర్ ప్రవీణ్ చెప్పాడు. దానివల్ల వచ్చే ఇంపాక్ట్, దానివల్ల కొత్త మంది ఆర్టిస్టులు మనం ఇండస్ట్రీకి వచ్చినట్టు అవుతుంది, వాళ్ళు దగ్గర టాలెంట్ ఉంటుంది, 1-2 సార్లు మనం అడిగి చేయించుకోవచ్చు. ఇలాంటివన్నీ చెప్పినప్పుడు అరే భలే బాగా ఆలోచించారనిపించింది. ఇది నిజమేనా? మీరు ఎక్స్పీరియన్స్ చేశారా ఇది? నిజమే సార్. అంటే అక్కడికి గోదావరి స్కెడ్యూల్ వెళ్ళాక ఇంకా అక్కడ 100 మంది అంటే ఊరు అక్కడ ఇంకా నాటకాలు వేసుకొని ఉంటారు, నాటకాలు వేస్తారు ఊరిలో. తూర్పుపాలెం అనే ఊరు, అక్కడ మొత్తం అక్కడ వాళ్ళు అక్కడ నిజంగా ఇంట్లో ఉంటున్న వాళ్ళు కూడా కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు సార్ దీంట్లో. ఇక్కడ నుంచి కొంతమందిని తీసుకెళ్లారు. దగ్గర ఒక వస్తూనే ఉంటాయి సార్ క్యారెక్టర్లు, ఇంకా ఊర్లో అన్న తర్వాత ఇంకా యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. ఇంకా అది మంచి ఎక్స్పీరియన్స్ సార్. అది ఎన్ని రోజులు చేశారు అక్కడ షూటింగ్? 19-20 సార్. 20 days. కంపల్సరీ మీ ఇద్దరు అయితే షూట్ లో ఉంటారు. అమ్మో ప్రతిరోజు సార్. అమ్మో ప్రతిరోజు ఎండలు. ఆ టైంలో ఆ అమ్మాయితో నేను పడలేకపోయినా సార్. ఎండలు లేదు, నువ్వు షూటింగ్ అనగానే అమ్మో ఆ అమ్మాయి అన్నట్టు చెప్పావు నాకు. దీనికన్నా ముందు మేము ఆల్రెడీ ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. అదే సార్, AC 1995. ఓ దానికి దాదాసాహెబ్ ఫాల్కే వచ్చింది అదే కదా. ఓకే, దాని స్టోరీ చెప్పండి. అది 3 years అవుతుంది సార్. అది 3 years అవుతుంది షార్ట్ ఫిల్మ్ చేసి. సేమ్ తను హీరోయిన్, నేను హీరోగా చేశాను. అది ఒక కొత్తగా పెళ్ళైన హస్బెండ్ తన వైఫ్ కి ఏసీ ఇవ్వాలనుకుంటాడు గిఫ్ట్ కింద. ఎలా అప్పట్లో 90s లో ఒక ఏసీ కొనడం ఒక పెద్ద విషయం. ఈడు రైతు, హీరో క్యారెక్టర్ రైతు, ఎలా ఏసీ కొంటాడు అనేది స్టోరీ సార్. ఆ లైన్ మీద చాలా చాలా చక్కగా వెళ్తారు సార్. బ్యూటిఫుల్. అంటే ఆ పాయింట్ మనం చూడటానికి వినటానికి చాలా ఈజీగా ఉంటది, కానీ ఈ రోజుల్లో 30 years బ్యాక్ 95 లో ఒక రైతు వాళ్ళ ఇంట్లో ఏసీ పెట్టినారంటే వాడిని ఎన్ని మాట్లాడతారు, ఎవడెన్ని మాట్లాడతారు. షార్ట్ ఫిలిం లో డైలాగ్స్ ఉంటాయి, మీరు ఖచ్చితంగా చూస్తే భలే రాశారు, ఎవరు రాశారు అన్నంత ఫీల్ అవుతారు. చాలా బాగుంటాయి డైలాగ్స్. ఆ డైరెక్టర్ ఎవరు? సాయి వానపల్లి. అదే ఇప్పుడు దానికి డబుల్ త్రిబుల్ ఇంకేసుకోండి ఎక్స్లు ఎక్కువ ఇచ్చేసాడు, ప్రాణం పెట్టేసాడు మొత్తం. ఓకే, ఆర్డర్ డైరెక్టర్ రెస్పెక్ట్ చేయలేదు, డైరెక్టర్ కాళ్ళకి దండం పెట్టు. సారీ సాయి వానపల్లి గారు.
అన్నయ్య అంట అప్పుడే. నేను అన్నయ్య అంటాను. నాకు ఈ రిలేషన్ ఆల్మోస్ట్ మేము ఈ ఏసీ 1945 ముందు నుంచి మేము ఇంకోటి చేస్తున్నాం, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మేము కలిసి ఉండేవాళ్ళం సార్ ఒకే రూమ్ లో. బాబు మీరు ఏమైంది అనుకోండి బాబు, కెమెరాల ముందు ఇప్పుడు ఎవరు ఏం మాడాలన్నా భయం వేస్తుంది. సాయి వాళ్ళపల్లి గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం. చెప్పండి. ఇప్పుడు మా డైరెక్టర్ మమ్మల్ని తీసుకున్నారు బికాస్ ఆఫ్ రిలేషనా, లేదు అంటే మా యాక్టింగ్ స్కిల్? మీ ట్రైలర్ చూసారు, సో బేస్డ్ ఆన్ ఏ పాయింట్ తీసుకున్నాను? ఏ తీసుకున్నారంటే ఖచ్చితంగా ఎంత పెద్ద బంధువులైనా నీకంటే ఆయనకి బంధువులు చాలా మంది ఉండొచ్చు, కానీ నీ టాలెంటే ఖచ్చితంగా అక్కడ దాకా తీసుకెళ్తాయి. అందులో అయితే మొహమాటం లేదు. ఎందుకంటే చాలామంది ఒక సినిమా చేస్తాం, ఒక చిన్న వెబ్ సిరీస్ చేస్తాం, ఎందుకు మేము యూట్యూబ్ చేస్తుంటే మమ్మల్ని రోజు 10 మంది సార్ మేము చేస్తామని అడుగుతారు. అమ్మ ఇది ఒక వాల్యూస్తో చేస్తున్నాము, కొంచెం క్రెడిబిలిటీతో చేస్తాం, మీరు నిజంగా అక్కడ దాకా ఉంటేనే మేము కూడా ఒప్పుకుంటాం అని చెప్పి విల్ ట్రై, మేము కూడా ట్రై చేస్తాం, అవకాశం ఇస్తాం. అది లేనప్పుడు నేను పెట్టను. క్వాలిటీని ఎండ్ ఆఫ్ ద డే క్వాలిటీనే ఇక్కడ మాట్లాడాలి. ఆ పాయింట్ నేను రెస్పెక్ట్ చేస్తాను, అది మా డైరెక్టర్ కూడా రెస్పెక్ట్ చేశాడని నేను అనుకుంటున్నాను. ఈ మాట మేము చెప్పే కదా, నా క్వశ్చన్ మీరు అడిగి మేము ఆన్సర్ ఇవ్వడం కన్నా మేమే అడిగి మీ నుంచి తెలుసుకోవాలని. లేదు, మంచిగా అడిగావు, ఎందుకంటే యు ఆర్ ఆల్సో యాంకర్ కాబట్టి నీకు క్లారిటీ ఉంది ఎవరిని ఏమడిగితే కరెక్ట్గా ఏ ఆన్సర్ వస్తుందో. లేదు, నిజంగా కూడా అంత మంచి ట్రైలర్ రావాలంటే ఈ రోజున చాలా కష్టపడాలమ్మా. కానీ నాకు ఫస్ట్ ఇది తెలిసినప్పుడు ఇది సినిమా అని తెలుసు నాకు, కానీ ఇప్పుడు మీరు చూస్తేనేమో ఇంటర్వ్యూలో కూర్చున్నాక ఇది 8 ఎపిసోడ్లు అది ఇదని చెప్తున్నారు, నాకేం అర్థం కాల. ఇది వెబ్ సిరీసా సినిమానా స్టార్ట్ అయినప్పుడు? మీకు ఎంతవరకు తెలుసు, మీకు ఏం తెలుసు, ఎంతవరకు కరెక్ట్గా చెప్పగలరు? నాకు ముందే చెప్పాడు సార్, ముందే వచ్చి కథ చెప్పారు సాయి వానపల్లి గారు. నోట్లో ఉంది సార్, మరి వచ్చి చెప్పాడు సార్, కథ వచ్చి చెప్పాడు నిల్చొని. మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసాం, ఇద్దరం ఎంజాయ్ చేసాం. తర్వాత నేను వేరే ప్రాజెక్ట్స్లో బిజీగా ఉన్నా, మనోడు కూడా తిరుగుతున్నాడు మొత్తం ఏడీ కింద డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేస్తున్నాడు, మొత్తం తిరుగుతూనే ఉన్నాడు కాంపౌండ్స్ అని. నేను సడన్గా మళ్ళీ నేను వేరే ప్రాజెక్ట్ కోసం తగ్గా, వెయిట్ లాస్ అయ్యా. వాడు పిలిస్తే అప్పుడు అప్పుడు ముందు వెయిట్ ఎక్కువ ఉండేవాడు కొంచెం. సో వెళ్ళిన వెంటనే అరే ఆ ఏజ్ క్యారెక్టర్ ఏజ్ ఏమో 23, 22, 24 అట్లా ఉండాలని. నాది కొంచెం ఎక్కువ. అప్పటి వరకు అరే కొంచెం ఏజ్ కదా, కొంచెం చూద్దాం అని తగ్గడం వల్ల ఇంకా కాల్ చేసి డైరెక్ట్గా రమ్మన్నాడు. ఇక్కడ రామానాయుడు స్టూడియోస్లో ఉన్నా, రా ఒకసారి ఆడిషన్ ఇచ్చదు. కానీ నేను ఆడిషన్ పంపించా ఆల్రెడీ. వచ్చాక టీం మొత్తంతో మాట్లాడి ఇంకా వెబ్ సిరీస్రా 8 ఎపిసోడ్స్ అనుకుంటున్నాం, ఇట్లా కొడదాం అనుకుంటున్నాం. మధ్యలో బ్యాకప్ మనకి సురేష్ సార్ ఉన్నారు, రామానాయుడు స్టూడియోస్ ఉంది, ఇంక స్టార్ట్ చేద్దాం. కానీ మేము కూడా ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు సార్, ఇంకా పద ముందు చేద్దాం. కానీ ఆల్రెడీ మోసం చేశారు కదా మీరు అందరూ, రామానాయుడు స్టూడియోస్ వాళ్ళని, సురేష్ మీరందరూ ఫ్రెండ్స్, ఆల్రెడీ ఆడిషన్ ఇచ్చావు, మళ్ళీ ఇప్పుడు ఇంకేదో ఆడిషన్ రావడం. వాళ్ళు పిలిస్తేనే సార్ ఇలా ఉన్నాడు అని చెప్తే ఆడిషన్ పంపండి అన్నారు. నార్మల్ అందరిలాగా నేను ఆడిషన్ పంపించాను, వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు. ప్రవీణ్ సార్ వీళ్ళందరూ చూసారు, వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు. వచ్చేమని కుర్రోడు అన్నారు, ఇంకా వచ్చేసాను. మీకు అంతకుముందు ఈ ఎక్స్పీరియన్స్ కాకుండా అసలు సినిమాకి రావాలనుకున్నప్పుడు అసలు ఇక్కడ ఏం కష్టాలు ఉంటాయని ఇప్పుడు ముందుగా ప్రిపేర్ అయ్యారు? వాట్ అంటే మీ మైండ్లో ఏదో ఉంటుంది కదా, ఒక పలానా ఆర్టిస్ట్ని చూసి నేను ఇక్కడ రావాలనుకోవటం, అప్పుడు ఉన్నప్పుడు నీ మైండ్ సెట్ ఏంటి అనేది? నేను యాక్చువల్ ఫస్ట్ నేర్చుకుందాం అనుకున్నాను సార్. నేనైతే ఫస్ట్ నేర్చుకోవటంలో నేర్చుకునే ప్రాసెస్లో నాకు కాంటాక్ట్స్ దొరికినాయి కొన్ని. వాళ్ళు చూసారు అక్కడ పర్ఫామ్ చేయడం ఇది అని. ఇప్పుడు ఫిల్మ్ స్కూల్స్లో గ్రాడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి సార్. అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ వాళ్ళు పిలిచేవారు, మా గ్రాడ్ ప్రాజెక్ట్ ఉంది ఇట్లా, వేరే మా ఫిల్మ్ స్కూలే దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ స్కూల్ పిలిచేవారు, వాళ్ళ దాంట్లో చేసేవాడిని. అలా వాళ్ళ త్రూ కాంటాక్ట్ అలా స్ప్రెడ్ అయింది సార్. కొంచెం నేను కూడా ఆడిషన్స్ ఇచ్చేవాడిని. సో ఇప్పుడు కానీ యాక్చువల్లీ చాలా మందికి యాక్టింగ్ చేయాలని ఉంటుంది, అందరూ మీలాగా ఫిలిం స్కూల్స్కి వెళ్ళి అలాగే వెళ్ళి డబ్బులు కట్టి చేసే అంత స్తోమత ఉండదు. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఇప్పుడు థియేటర్స్ ఉన్నాయి సార్, అలా డబ్బులు అనే మ్యాటర్ కాదు. ఇప్పుడు సురభి గ్రూప్ ఉంది మనకి అన్న, వాళ్ళతో విజయ్ అన్న పేరు సురభి విజయ్ అన్న వాళ్ళతో వర్క్ చేశాను. మీకు నేర్చుకోవాలనుకుంటే ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవచ్చు సార్, నేర్చుకోవాలని ఉండాలంతే. కానీ ఇప్పుడు సురభి వాళ్ళు అదొక ఇది మధ్యలో మీడియం, అది ఫిల్మ్ స్కూల్స్ అండ్ ఆల్. మీరు యూట్యూబ్లో కూడా చూసి నేర్చుకోవచ్చు, ఫిల్మ్ స్కూల్ క్లాసెస్ ఉన్నాయి, యూట్యూబ్లో కూడా ఉన్నాయి. కానీ మరి మీరెందుకు ఇక్కడ వెళ్ళి డబ్బులు కట్టి నేర్చుకున్నారు? కానీ ఇంట్లో కూర్చోడం కన్నా ఫిజికల్గా వర్క్ ఉండాలి కదా సార్ బాడీకి. ఇప్పుడు ఒక ట్రైనర్ జిమ్కి వెళ్తున్నాడు, ట్రైనర్ ఉంటే వేరే విధంగా ఉంటుంది బాడీ, నార్మల్గా చేస్తే వేరే విధంగా ఉంటుంది. మామూలుగా అయితే అలా ఉంటుంది. ఒక మాట చెప్పమంటారా? మీరు చెప్పండి. నేనైతే ఎటువంటి యాక్టింగ్ స్కూల్స్కి వెళ్ళలేదు.
అంటే ఆ అబ్బాయి కంటే మీరు గ్రేట్ అని చెప్తున్నారు. ఇంకా వెళ్ళి ఉంటే ఇంకా మంచి పర్ఫామ్ చేద్దాము, వెళ్ళలేక ఇంత చేస్తున్నారేమో. ఓకే చెప్పండి, సారీ మీరు మాట్లాడుతున్నారు. సో నేనేంటంటే సినిమాలంటే విపరీతమైన ఇష్టం, యాక్టింగ్ కన్నా ముందు సినిమాలంటే చాలా ఇష్టం. ఈ కాస్త కూస్తో యాక్టింగ్ కూడా నేను ఏమి వీటికి వెళ్ళలే, క్లాసెస్కి వెళ్ళే. ఆ హీరో హీరోయిన్, ఆ పక్కన ఆర్టిస్టులు, వాళ్ళు వీళ్ళు ఎలా చేస్తున్నారో అబ్జర్వేషన్లోనే ఇది నేను చేస్తున్నా. మేబీ నేను స్కూల్కి వెళ్ళి ఉంటే ఇంకాస్త పెర్ఫామ్ చేయదునేమో. ఇదైతే ఖచ్చితంగా వాళ్ళు చూసే వచ్చింది నాకు, అంత అబ్జర్వేషన్. మీకు నిజంగా స్కిల్ ఉంటే ఆయన చెప్పింది ఒక రీజన్ చెప్పాడు, ఖాళీగా ఉండటం కంటే నేను ఏదో ఒకటి వెళ్ళి చేయటంలోనే నాకు తృప్తి ఉందని. మీరు చెప్పిన పాయింట్లో కూడా నిజంగా అబ్జర్వేషన్ చేసి ఆ క్రీమ్ ఇవ్వగలిగితే ఆ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఫైనల్గా మీరందరూ ఎంత చేసినా ఫైనల్గా తీసుకునేది ఆ డైరెక్టర్ గారు. అతని దగ్గర విషయం ఉండాలి ఫస్ట్. మీరు అద్భుతం చేసినా సరే ఆయన ఆ క్యారెక్టర్కి అక్కడ అవసరం లేదనుకోండి, ఏం చేస్తాడు, కరెక్ట్ ప్లేస్ లో కరెక్ట్ మనిషిని మనం కలవాలి అంతే. ఇది దిస్ ఈజ్ ద పాయింట్ యాక్చువల్లీ. ఇప్పుడు చాలా మంది మాట్లాడతారు, ఆ సీన్ని ఆ సినిమాలో లేపారు, ఈ సీన్ని ఈ సినిమాలో లేపారు, ఇంకేముంది అంతా హిట్ అయిపోయింది. మీరు కూడా లేపండి. నేను మాట్లాడతాను యాక్చువల్లీ. లైబ్రరీలో బుక్ ఉంటుంది, ఆ లైబ్రరీలో ఉన్న బుక్ రా, నువ్వు తీసి లైన్ రాయి, ఆ లైన్ రాస్తే తెలిసింది దాని వాల్యూ ఏంటనేది. అందుకనే రెస్పెక్ట్ యూ బోత్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చేశారు. ఆనంద్ లహరీస్ ఖచ్చితంగా మీకు మంచి ఒక ల్యాండ్ మార్క్ లాగా అలా నిల్చుంటుంది. అభిషేక్ పేరు కానీ, అలాగే భ్రమరాంబిక పేరు నాకు తెలుసు, నేను మా ప్రేక్షకులు చెప్పడానికే నేను చెప్పించాను. భ్రమరంగా ఐ ఫాలో యూ లాస్ట్ 3 years నుంచి నాకు తెలుసు నువ్వు, అందుకని చెప్తున్నాను. అంటే మీకు ఖచ్చితంగా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఈ సినిమాలో ఇంకా హైలైట్గా, అంటే సినిమా అని వస్తుంది, మనం సినిమా వాళ్ళం కాబట్టి, వెబ్ సిరీస్లో ఈ 8 ఎపిసోడ్లలో, ఇప్పుడు తెలుగులో నాకు కొంచెం వెబ్ సిరీస్లో అనగానే కొంచెం భయం, ఎందుకంటే నేను అనుకున్న మార్క్ స్టాండర్డ్స్ మ్యాక్సిమం నాకు కనబడం. ఎక్కడో ఒక ఎయిర్ అని ఒకటి వచ్చింది, అది థరోలీ ఎంజాయ్డ్. అలాగనే బహిష్కరణ అని ఒకటి వచ్చింది అంజలి గారిది, అది కొంచెం పర్లేదు, నేను ఎంజాయ్ చేశాను. అలాగా కొన్ని వెబ్ సిరీస్లు వచ్చిన వాటిలో అది #90s ఖచ్చితంగా ఆ ఫేవరెట్ లిస్ట్ లో మా ఆనంద్ లహరి జాయిన్ అవుతుంది. సూపర్. అసలుకి అదే అది ఉండాలి, ఆ స్పాయిలరిటీ ఉంటే మనం ఇండస్ట్రీలో ఉన్నట్టే. వెరీ నైస్ మా. అయితే ఇంకా అసలు హైలైట్ పాయింట్ ఎన్ని ఎపిసోడ్లో నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటారు? ఫస్ట్ ఎపిసోడ్ నుంచి సార్ స్టార్ట్ అయింది. ఇంకా కూర్చుంటారు కంపల్సరీగా, ఫుల్ ఫన్ ఉంటుంది. కానీ కొన్ని అదే మీరు అందుకే అంత గట్టిగా చెప్తున్నారు కాబట్టి నాకు కూడా మధ్యలో అందుకోవడం అలాంటిది ఉండదు సార్. ఇంకా స్టార్టింగ్ నుంచి ఆనంద్ క్యారెక్టర్, లహరి క్యారెక్టర్ ఇంట్రో అయిపోయింది, మీకు అక్కడ నుంచే ఇంక ఫన్. నాకు ట్రైలర్ లో ఉంది యాక్చువల్లీ, నేను పెళ్లి చేసుకోనని మాట్లాడుతాను, ఫైనల్ గా అడ్జస్ట్ చేసి పెళ్లి చేసుకుంటాను. మీకు ఎందుకు బోర్ కొట్టదంటే, బికాస్ ఇక్కడ మేమిద్దరం క్యారెక్టర్సే కాదు, ఎంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు ప్రతి ఫ్యామిలీ. కానీ నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు మనకు తెలిసిన బంధువులు, మనకు తెలిసిన చుట్టాల్లో ఇప్పుడు పెళ్లి కావాల్సిన పిల్లలు ఉంటే వాళ్ళు ఇప్పుడు చేసుకోమంటే చేసుకోవట్లా. ఈ చిన్న ఏజ్లో మాకు పెళ్ళి ఏంటి అని అనుకుంటున్నారు. కానీ ఒకప్పుడు ఏ ఏజ్లో జరగాల్సిన ముచ్చట ఆ ఏజ్లో జరగాలంటారు. అది నమ్ముతారా మీరు? ఇప్పుడు నేను నమ్మే పొజిషన్లో లేను, అందుకే అడుగుతున్నాను. నువ్వు నమ్ముతావా? ఏంటది? కానీ మీరు ఆ క్యారెక్టర్స్ ని చాలా బాగా పోషించారు, అంతే తప్ప రియల్ లైఫ్ కి దానికి సంబంధం అసలు కనెక్షనే లేదు, అవకాశమే లేదు, అంతేనా? ఏంటి మాకు అవ్వలేదు కదా సార్ పెళ్ళి, అందుకే సైలెంట్ గా ఉన్నా. ఎనీవేస్, నెక్స్ట్ వాట్ ఈస్ ద కమిట్మెంట్స్ యూ హ్యావ్? ఇప్పుడు మనం రాకేష్ శశి గారితో ఒక మూవీ చేస్తున్నా సార్, ఊర్వశి రాక్షసి విజయ్. నా హరే రామకృష్ణ జగన్నాథ్ అని పేరు చెప్పు. అయితే మూవీ చేస్తున్నా సార్, షూట్ 60% అయింది, ఇంకా 40% ఉంది. రాకేష్ శశి గారి సినిమాలో మీరైనా లీడ్? 4 లీడ్ సార్, 1 ఆఫ్ ద లీడ్ చేస్తున్నాను నేను. సూపర్. అది ఆడిషన్ త్రూ పిలిచారు, నీట్గా ఆడిషన్ ఫస్ట్ టైం సార్. అంటే ఆడిషన్ జనరల్లీ ఏడీస్ తీసుకుంటారు, అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ వాళ్ళు తీసుకుంటారు, అటు నుంచి ఫార్వర్డ్ అయితే రాకేష్ తీసుకున్నాడు. రాకేష్ అన్న తీసుకున్నాడు, డైరెక్ట్గా పిలిచి కూర్చోబెట్టి ఫస్ట్ ఒక ½ అవర్ మాట్లాడి, తర్వాత 5 సీన్స్ ఇచ్చారు పేపర్స్, వితిన్ 15 minutesలో ఆడిషన్స్ మొత్తం అన్ని లైన్ మీద చేసుకుంటూ పోయా. ఈవినింగ్ నైట్కి వెళ్ళేసరికి కాల్ వచ్చింది, సెలెక్ట్ అయిపోయింది మీరు. ఉంది సార్, షూట్ ఉంది, త్వరలో వస్తుంది. కానీ ఇంత పెద్ద సురేష్ ప్రొడక్షన్లో చేశారు, అక్కడ రానా గారు ఉంటారు, వెంకటేష్ బాబు గారు ఉంటారు, సురేష్ గారు ఉంటారు, వాళ్ళు ఇంత బాగా చేశారు, మళ్ళీ మీకు ఇంకొక అవకాశం ఉందని ఎప్పుడు పిలుస్తున్నారు?
అది వెయిటింగ్ సార్, మేము కూడా వెయిటింగ్ కాల్స్ అండ్ 17 తర్వాత. మీ ప్రొడ్యూసర్ ప్రవీణ్ గురించి చెప్పండి ఇద్దరు మీ మాటల్లో. ఆయన చాలా సపోర్ట్ చేశారు సార్, బికాజ్ సురేష్ గారికి మాకు మధ్యలో ఆయన ఒక బ్రిడ్జ్, సూపర్ బ్రిడ్జి, మామూలు బ్రిడ్జి కాదు, స్ట్రాంగ్ బ్రిడ్జి. నమ్మితే నించుంటాడు మనిషి కోసం. ఆ ప్రవీణ్లో నాకు విపరీతంగా నచ్చేది బేసికల్లీ హీజ్ ఎ జర్నలిస్ట్, మాతో పాటు పనిచేశాడు, చాలా కమాండ్ ఉన్నాడు, బోత్ ఫ్రెండ్లీ. నచ్చకపోతే ఎలా చెప్తాడో, నచ్చితే కూడా అంత గొప్పగా చెప్తాడు. మీ గురించి నాకు చాలా గొప్పగా చెప్పాడు. రేపు మాకు ప్రివ్యూస్ ఉన్నాయి, ఆయన చెప్పారు ఏంటంటే మీ వర్కర్స్ లైక్ మీ టీంలో వాళ్ళని తెచ్చుకోవద్దు, బయట వాళ్ళని తెచ్చుకొని బయట రివ్యూ కావాలి మనకి అని చెప్పి అంత మంచి అంటే తెలుసు అతనికి కంటెంట్ ని ఎవరు రెస్పెక్ట్ చేస్తారు. మీకు తెలిసిన వాళ్ళు అంటే నువ్వు బాగా చేసావని నీ పాయింట్ ఉంటుంది, నీకు తెలిసిన వాళ్ళు అయితే ఎలా ఉంటుంది కదా, అందుకని అన్నాక. వెరీ నైస్. మీ డైరెక్టర్ గారి గురించి చెప్పండి. సాయి వానపల్లి నేను 6 years బ్యాక్ నుంచి సార్ జర్నీ మాది, కలిసే తిరిగాను ఒకే రూమ్లో. సేమ్ అందరి ఇప్పుడు కర్రీ పెడితే రైస్ పెడితే కర్రీ తేవడం, అదే మణికొండలో ఉండేవాళ్ళం. నేను సాయి కలిసి ఒక 7-8 months ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. రోజు అదే పని, ఇంకా స్టోరీ కథ చెప్పడం. కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెం స్పేస్ ఇచ్చి భయం వేసింది రోజు అదే ఎవడు ఇంకా రాత్రి 2 గంటలకు స్టోరీ చెప్తా అంటాడు, చెప్పురా ఇలా కూర్చునేవాళ్ళు చెప్తాడు వినడం. చాలా సినిమాలు ఉన్నాయి వీటిలో. ఇప్పుడు మీరు చెప్పిన దానిలో ఇలాంటి చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫైనల్ గా చాలా పెద్దోళ్ళు అవుతారు. అయితే మీరు కూడా ఇప్పుడు చూస్తున్నాం కదా సార్, ఇంటర్వ్యూలో అందరూ అదే చెప్తున్నారు. అదే కామన్ పాయింట్ నాకు తెలిసి అందరికి ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ అది కామన్ పాయింట్. అది రైస్ పెడితే కర్రీ తేవడం. వాట్ ఇస్ ద హై పాయింట్ ఈ 6 years జర్నీలో మీరు ఫీల్ అయింది? వాట్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ యూ హ్యావ్? ఫస్ట్ అయితే సాయి వానపల్లితో AC 1995 షార్ట్ ఫిల్మ్ చేయడం సార్. దాని తర్వాత ఇది ఇప్పుడు. కానీ ఒక డ్రీమ్ ఉంటుంది కదా, ఈ డ్రీమ్ లో మనం గెలుస్తున్నాం, మనం దగ్గరకు వస్తున్నాం. ఇంకా ఉంది సార్ డ్రీమ్, ఇంకా ఉంది, అయ్యాక చెప్తాను సార్. ఇంకా ఇదంతా స్టార్టింగ్ సార్. ఇది నాకు తెలుసు ప్రాజెక్ట్ వస్తుంది, 7 days తర్వాత దీని గురించి మాట్లాడుకుంటాను. తర్వాత మళ్ళీ నేను ఆబ్వియస్లీ నేను తిరుగుతాను మళ్ళీ ఆడిషన్స్ కోసం. ఆ విషయం నాకు క్లారిటీ ఉంది నాకు. సో ఇది డ్రీమ్ అని అన్నాను. నేను ఇస్తూనే ఉంటా ఆడిషన్స్, ఇంకా నేర్చుకుంటూనే ఉంటా. ప్రతి ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు కొంచెం నేర్చుకుంటాం సార్ ఆబ్వియస్లీ. ఇంకా కానీ చాలా మంది ఇప్పుడు ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది చాలా ఇబ్బంది పడ్డాము ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో, నీకు ఎలాంటి ఇబ్బందులు ఏం జరగలేదు? లేదు సార్, నేను ఇబ్బందులు అసలు గుర్తుపెట్టుకున్నాను. అవి గుర్తుపెట్టుకుంటే ముందుకు వెళ్ళలేము. ఇంకా అయిపోయిందా మాని పక్క సైడ్కి సార్, ఇంకా నెక్స్ట్ ఏంటి అంతే. ఓకే, ఇప్పుడు ఈ ఫైనల్గా ఆనంద లహరికి సంబంధించి ప్రేక్షకులు 8 episodes పాటు మీ దగ్గర కూర్చోవాలంటే మీరు దేన్ని ఫీల్ అవ్వాలి? ఏది ఫీల్ అయ్యి చూడమని చెప్తారు మీ ఇద్దరు? చాలా స్ట్రాంగ్గా ఈ పాయింట్ చూడమని చెప్పడానికి ఒక రీజన్ ఏం చెప్తారు మీ ఇద్దరు? మీరు హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని నవ్వుకొని హ్యాపీ టైం స్పెండ్ చేయాలి ఉంటుంది సార్. ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ మీరు కూర్చుంటే ఆ టైం మీకు ఖచ్చితంగా మేము ఇస్తున్నాం ఆనంద లహరి ద్వారా. సూపర్. మేము లైక్ ఒక పెద్ద కథ తీసేసి అది 30 episodes లాగేసి 20 episodes లాగేసి ఇలా చేయాలనుకోలే. చాలా షార్ట్గా స్వీట్గా ఫన్నీగా ఒక 8 episodes మాత్రమే మేము కుదించి పెట్టాం. ఈ ప్రతి ఎపిసోడ్లోని చాలా ఫన్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, ఎవ్రీ డ్రామా ఉంటుంది. ఈ రీసెంట్ టైమ్స్లో ఓటీటీస్లో మిస్ అయినా ఏదైతే అది ఉందో అది మా దాంతో కవర్ అప్ అయిపోతుంది. కానీ ఓటీటీస్ అనగానే వెబ్ సిరీస్లు అనగానే ముందు భయపడిపోయేది, రూమ్లో చూద్దామా హాల్లో చూద్దామా? ఇది మీరు స్క్రీన్ వేసుకొని చూడొచ్చు, ఎల్ఈడి స్క్రీన్ వేసుకొని హాల్లో కూర్చొని చూడొచ్చు. ఇక్కడ ఎంత స్క్రీన్ పెద్దదని కాదు, ఎవరెవరితో చూడొచ్చు అనేది పాయింట్ ఇక్కడ. అదే లైక్ అందరూ స్క్రీన్ అంటే అంత పెద్ద స్క్రీన్, ఎంతమంది పడితే అంతమంది హ్యాపీగా కూర్చొని ఫ్యామిలీ అంత కుటుంబంగా. తప్పు పదం ఉండదు, ఒక రిలేషన్ ని రాంగ్ గా చూపించేది ఉండదు. ఎవ్రీథింగ్ చాలా మంచిగా ఒక సంక్రాంతికి వచ్చే సినిమా లాగా చూడొచ్చు. వెరీ నైస్ మా, ఆల్ ది వెరీ బెస్ట్ రమరాంబిక అండ్ అభిషేక్ సార్. సారీ అభిషేక్, మీరు అందరూ గారు గాలి గుర్తుపెట్టుకుంటున్నారు, పేరు మర్చిపోయారు మీరు. సారీ అభిషేక్, ఊరికే కావాలని. అసలు నీ రియాక్షన్ ఎంత ఎలర్ట్గా ఉన్నావో లేదో చూద్దాం. అసలు ఆ పేరు కోసమే కదా సార్ ఎంత పని చేశారు మనం. సూపర్ అభిషేక్, అది ఆ కమాండ్మెంట్ అలా కమిట్మెంట్తోనే ఉండండి, డెఫినెట్గా మీరు కొడతారు. నెక్స్ట్ సినిమాలకి మీకు నేను ఏం హెల్ప్ చేయాలో
నా వైపు నుంచి 100% చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ ప్రామిస్ యూ. మీకు ఇప్పుడు ఇంటర్వ్యూ సాక్షిగా చెప్తున్నా, మీరు రేపు పొద్దున ఎప్పుడైనా నేను హెల్ప్ చేయకపోతే సార్ మీరు చేస్తానన్నారు చేయలేదని మీరు ఎప్పుడైనా వచ్చి అడగండి. అడుగుతాను. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ అభిషేక్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఆనంద్ లహరి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.